చాలా దూరంగా ఉన్నారు. మధ్యలో చాలా ఖాళీ ఉంది. మీరు నేను కనబడుతున్నాను, మీకు మాట్లాడాలి. మీరు ఎవరన్నా నా గురించి గఫూర్ గారు, పాస్టర్ గారు చాలా మంచి ఎక్కువగా చెప్పేశారు కదా. నన్ను ఒక భయంకరమైన వ్యక్తిగా మీకు పరిచయం చేశారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కొంచెం సౌండ్ చూసుకో, మంచిది. ఈ రాత్రి దేవుని ప్రసన్నత, ఆయన సన్నిధి మనకు చక్కని పెన్నిది. మనమందరము దేవుని కొరకు మన పనులను, మన నిద్రను, ఆహారాలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చారంటే మొట్టమొదటిగా మీరందరూ అభినందనీయులు. మీరందరూ యేసయ్యకు ఇష్టమైన బిడ్డలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈ రాత్రి నన్ను దేవుని సేవకులు నా మీద ఉన్న ప్రేమ అభిమానముతోనే ఈ మొట్టమొదటి రోజుని నన్ను ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ డి శ్యాంబాబు గారు. ఆయన చాలా మంచి వాక్య అనుభవం కలిగిన దైవజనులు. ప్రతి ఆదివారం నేను లైవ్ చూస్తాను. ఒక సిస్టమేటిక్గా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, వింటూ ఉంటాను. అయితే ఈ దినాన్న మీ మధ్యకు 6 సేవకులు, 3 జిల్లా నాయకులు, కొంతమంది వస్తున్న వారిలో చూస్తే అందులో నేనే చిన్నవాడుగా ఉన్నానేమో అనుకుంటాను. తల అయితే పండింది కానీ వాక్యానుభవంలో చిన్నవాడినే. వీరు మిగతా వారు చెప్పినంత సుదీర్ఘమైన సమయాన్ని నేను వాక్యం తీసుకోను. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం నేను దేవుని మహిమపరచడానికే సిద్ధపడతాను. దేవుణ్ణి ఆరాధించి ఆయన ఉన్నతమైన నామాన్ని ఘనపరచాలని మాత్రమే నేను మీ ముందు నిలబడతాను. ఈరోజు నాకన్నా ముందుగా మాట్లాడినట్టు ఈ గోపాలపురం పాస్టర్స్ పక్షాన ఈ రీజన్ అంతటికీ ఒక చైర్మన్గా ఉన్నట్టు రెవరెండ్ డాక్టర్ గఫూర్ షేక్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా వారు రోడ్డు మీద మా కొరకు నిలబడి వారు మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఆయన సేవ ఆయనకు ఉంది. మాకన్నా పెద్దవారు అయినప్పటికీ ఒక జిల్లా నుండి నాయకులు, సేవకులు వస్తున్నారని వారు మాకెంతో ప్రేమతో వారిని తీసుకొస్తారు. అలాగనే వారితో పాటు ఉండే దైవజనులు సురేష్ గారు ఎప్పుడు కూడా వీరందరూ కలిసి మాతో అన్యోన్య సహవాసంలో ఉంటారు. అయితే రాజ్ కుమార్ గారు అద్భుతమైన ఆరాధన చేశారు. మరి ఆయన చూడ్డానికే అందగాడే కాదు, అందగాడే, దాంతోపాటు ఆరాధన కూడా అద్భుతంగా చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే ఈ నియోజకవర్గంలో ఉండే సేవకులు వేదిక మీద చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు శ్యాంబాబు గారికి, వారి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు దేవుని పేరట వారు తెలియజేస్తున్నాను. దేవుడు వారి పరిచర్యను దీవించునుగాక. అలాగే ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు ఉన్నారు. వారు కూడా చక్కని సంగీత సహకారాన్ని అందిస్తున్నారు. గాడ్ బ్లెస్ యు బాబు. మీరు కూడా మరి దేవుని సన్నిధిలో ఉన్నారు. కొంతమంది ఆర్కెస్ట్రా వారు పాటలు అయిపోయినాయి కదా అని వెళ్ళిపోతారు. కానీ మీరు ఉన్నారంటే మీరు కూడా దేవుని సేవలో ఉన్నారనే ఆలోచన నాకు ఉంది. తప్పనిసరిగా దేవుడు మీ పరిచర్యను విస్తరింపచేయునుగాక. ఈరోజు నేను ఎక్కువగా దేవుని వాక్యాన్ని తీసుకొని, కానీ వాతావరణం చాలా మనకు అనుకూలంగా లేదు. అయినా ఎన్ని చినుకులు పడుతున్నా మరి ఇంతటి ఏర్పాట్లు చేశారే ఈ సంఘ యవనస్తులకి మనందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే దేవుని పని కొరకు వరంతు సహకారంగా నిలబడ్డారు. ఈ రోజున ఒక్క మాట మీకు వినబడిన, ఊళ్ళో వారందరికి వినబడిన, నా యేసయ్య ఎవరినో ఒక్కరిని పట్టుకుంటే చాలు,
అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ చినుకులో ఇబ్బంది పడ్డామన్న సమస్య లేకుండా పరలోకములో ఈ పరిచర్ను బట్టి దేవదూతలు దేవుడిని కొనియాడుతూ ఉంటాయి. అలాగే సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఆపరేటింగ్ అండ్ అలాగే కెమెరా ఆపరేటింగ్, ఎల్ఈడి ప్రాజెక్ట్ అందరికీ దేవుని దీవులు మెండుగా కలుగునుగాక. వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేరుగాని ఇంతవరకు మనం వచ్చాం. నేను కూడా నేరుగా మిమ్మల్ని ఒక 10-15 నిమిషాల్లో సరిపోద్ది టైము వాక్యం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మీ ముఖాలు ఏమి కూడా సంతోషంగా లేవు. అసలు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలి. మీకన్నా భయం నాకు ఎక్కువ ఉండాలి. ఎప్పుడు మీటింగ్ అవుతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని మాకు భయం ఉండాలి తప్ప మీకేటి ఇలా ముగ్గుగానే ఇంటికి వెళ్ళిపోతారు. అవునా కాదా? కాస్త నవ్వండి. యేసయ్య మనందరి నోట్లో నవ్వుంచునుగాక. ప్రియులారా, ఒక మాట నేను చెప్పి వాక్యంలోకి వెళ్తాను. అదేంటంటే, బొంబాయి పట్టణంలో ఒక 7 యవ్వనస్తులు ఉద్యోగాలు చేస్తూ అద్దెకు వెళ్ళారు. 7 అంతస్తుల బిల్డింగ్ పైన అద్దెకున్నారు. అక్కడ వారు ఎవరు ముందొచ్చినా తాళం చెయ్యి అందుబాటులో ఉండేలాగా కింద వాచ్మెన్ దగ్గర పెట్టారు. ఒక రోజుని ఎవరు పనులకు వారు వెళ్ళి రావడం, వారు 7 అంతస్తుల మేడకు వెళ్ళడం, విశ్రమించి అలా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒకరోజు ఆదివారం వచ్చింది. ఆ 7 స్నేహితులు చక్కగా బయటికి వెళ్ళారు, సంతోషంగా గడిపారు. ఇంటికి వచ్చారు. వాళ్ళు ఉంటున్న మేడ గదికి లిఫ్ట్ లేదు, వారు మెట్లెక్కుతూనే వెళ్ళాలి. అయితే మెట్లెక్కుతూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు 2 అంతస్తులు ఎక్కుతుంటేనే ఆవేశాలు వస్తున్నాయి. తర్వాత అందులో ఒకడు అన్నాడు, రే ఎవడో ఒకడు ఒక్కొక్క కథ జోకులు చెప్తూ నవ్విస్తూ ఉంటే సునాయాసంగా 7 అంతస్తులు ఎక్కేసేసి మనం వెళ్ళిపోతాం అని ఒక్కొక్కడిని ఒక్కొక్క జోక్ చెప్పమని మొదలెట్టారట. వీళ్ళందరూ నవ్వుకుంటూ ఆ భారాన్ని మర్చిపోయి, ఆ ఆవేశాన్ని మర్చిపోయి 7 అంతస్తుల మేడ మీదకి వెళ్ళిపోయారు. అప్పుడు చివరోడు అంటున్నాడట, నేను ఒక మాట చెప్పను అన్నాడట. చెప్పరా బాబు, వచ్చేసాం ఆవేశపడుతూ ఎలాగంటే, నేను తాళం మర్చిపోయాను అన్నాడట. తాళం ఎక్కడుంది? కింద ఉంది, వాచ్మెన్ దగ్గర. లిఫ్ట్ లేదు. ఆ తాళం మర్చిపోయిన అన్నవాడిని ఆ 7 మిగతా 6 ఏం చేయాలంటారు మీరు చెప్పండి. మీకు బాగా అర్థమైంది నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ సభలు ఎందుకు, ఈ కార్యక్రమాలు ఎందుకు అంటే, తాళం మర్చిపోయినట్టుగా యేసయ్యను మర్చిపోతున్నారు చాలామంది. అంతస్తులు చేరిపోయాం, 7 అంతస్తులు ఎక్కేసాం, మాట కలుపుకున్నాం, జోకులు వేసుకున్నాం, నవ్వుతూ ఉన్నాం, గడిపేశాం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించడానికి కావలసినట్టి తాళపు చెవిని వారు కిందనే మరిచిపోయారు. ఇది ఆధ్యాత్మికంగా మీరు నేను గ్రహిస్తే పరలోకం పైనుంది. 7 అంతస్తులు కాదు, 77 అంతస్తుల కన్నా ఎత్తైన ప్రాంతము పరలోకంలో ఉంది. దాని దగ్గరికి వెళ్ళడానికి జోకులు కాదు, దాని దగ్గరికి వెళ్ళే వారికి నవ్వుతూ సరదాగా గడిపేవారు వెళ్ళడం కాదు. పరలోకపు తాళపు చెవి కింద ఉంది, భూలోకంలో ఉంది. ఇది ఎవరైతే ఇప్పుతారో, ఎవరైతే పొందుకుంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అదే ఈ రోజున సువార్తలో దైవజనులు శ్యాంబాబు గారు వారు ఇష్టపడి వేసినట్టు ముద్ర, నిత్య జీవము కలిగినట్టి సువార్త సభ. నిజంగా వారిని అభినందించాలి. ఈ లోకంలో చాలామంది స్వస్థత కూటాలు, ఆశీర్వాద కూటాలు, అనేక రకాలుగా విడుదల అనే సభలు పెడుతున్నారు. మంచిదే, స్వస్థత కావాలి, విడుదల కావాలి, ఆరోగ్యం కావాలి, మేలు కావాలి, దీవెన కావాలి. ఇవన్నీ ఎలాగొస్తాయి, ఎప్పుడు వస్తాయి?
ఎవరి ద్వారా వస్తాయి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి దినాన్న దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యమంతో నేరుగా సూటిగా మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు మేలు కావాలంటే, స్వస్థత కావాలంటే, సమాధానం కావాలంటే, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆశీర్వాదం కావాలంటే దానికి ఒక ముందు అనేది ఒక సంగతి ఉంది. అదేమిటో తెలుసా? మారు మనసు, పశ్చాత్తాపం, ప్రభువుని అంగీకరించడం, ప్రభుని విశ్వసించడం. విశ్వసించిన వాడికి నిత్య జీవం పరలోకములో దేవాతి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ దినమున యోహాను సువార్తలో మీరు పాంప్లెంట్లో ముద్రించినట్టి దేవుని యొక్క వాక్యమును మనం చదివితే, ఇందాక దైవజనులు మాట్లాడారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఈ రోజున ఆశీర్వాదం కావాలా, శాపము కావాలా అని అంటే ఆశీర్వాదాన్నే కోరుకుంటాం. ఆరోగ్యం కావాలా, అనారోగ్యం కావాలా అంటే ఆరోగ్యాన్నే కోరుకుంటాం. దేవుని బిడ్డలమైన మనం ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాం? నిలుచున్నామా, పడిపోతూ ఉన్నామా? నిలుచున్నామా అని చెప్పుకునే దానికంటే పడిపోక ఉండడమే చూసుకోవాలని పౌలు గారి యొక్క మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారు, ఈ రాత్రికాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిద్దాం. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము చాలా శ్రేష్టమైన అధ్యాయము. ఈ అధ్యాయంలో 3 భాగాలుగా మరి మనం విడదీసుకుంటే కొన్ని సందర్భాలు మనకి బయటపడతాయి. నెంబర్ 1 ఏమిటంటే మొదటి 15 వచనాలు. మొదటి 15 వచనంలో నికోదేము అనే వ్యక్తి కనబడతాడు, ఒక అధికారి కనబడతాడు, ఒక మరి ఉన్నతమైన వాడు కనబడతాడు. ఈ నికోదేముకు అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి లేదు. అదేమిటంటే మారు మనసు. మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, పాప ఒప్పుదల లేదు. కాబట్టి నికోదేముతో బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన ఈ మాటలు ఏమిటంటే, నువ్వు తిరిగి జన్మించాలి, తిరిగి జన్మించాలి. నువ్వు బోర్న్ అగైన్. ఈ లోకంలో క్రైస్తవుడు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళడం కాదు. పాపపు జీతాన్ని విడిచిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టి, లోకాలోచనలు విడిచిపెట్టి మనము నూతనపరచబడిన వారమై, నవీనపరచబడిన వారమై, యేసుక్రీస్తును పోలి పరిశుద్ధులుగా జీవించే వారమై ఉన్నప్పుడే అది నిత్య జీవానికి వెళ్ళే కొత్త జీవితం, కొత్త బ్రతుకును దేవుడు మనకిస్తున్నాడు. నికోదేము లాంటి ధనవంతులు ఎంతోమంది ఉన్నారు, కానీ మారు మనసు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది మన దేవుని బిడ్డలారా, కొత్త జనం అంటే కొంతమంది అనుకుంటున్నారు బ్రతుకు మారకుండగా పేరు మార్చుకోవడం. కొత్త జనం అంటే బ్రతుకు మార్చుకుండగా వస్త్రాలు మార్చుకోవడం. కొత్త జనం అంటే బ్రతుకు మార్చుకోకుండా, వేషధారణ మార్చుకోకుండా వేషాలు వేసుకోవడం. ఇది కొత్త జన్మ కాదు, ప్రభుకి ఇష్టమైనది కాదు, రక్షణ పొందింది కాదు. దేవుని బిడ్డలమైన మనం ఆలోచించాలి. మొదటి 15 వచనాల్లో ఈ సువార్త ఉంది. మారు మనసు తగిన ఫలం పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిష్యుల ద్వారా ఈ లోకానికి ప్రకటన చేస్తున్నాడు. రెండవ భాగం చూస్తే 16వ అధ్యాయం నుండి 21వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని ప్రేమ కనబడుతుంది. దేవుడు లోకమును ప్రేమించాడు కాబట్టే ఆ లోకాన్ని ప్రేమించడానికి, ఆ లోకాన్ని రక్షించడానికి, ఆ లోకానికి నెమ్మది కలుగు చేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. హల్లెలూయా చెప్దా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇక రెండవ భాగం ఈ యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తున్నాం. అది మొదటిది మారు మనసు, నూతన జన్మ. రెండవది జన్మించిన వాడు పరలోక రాజ్యం చేరడానికి ప్రభు అధికారం ఇస్తున్నాడు, అది దేవుని ప్రేమ. మూడవదిగా చూస్తున్నాం. మూడవది ఏంటంటే 22వ వచనం నుండి 36వ వచనంలో ఉన్న సారాంశము అదేమనగా బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసు గురించి
ప్రకటన చేయుట. చప్పటి కొట్టి దేవుని కనపరచండి ఒకసారి. ప్రభునందు ప్రియమైన వారలారా, బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యము ఏమని నేను ఆలోచన చేస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చినదో ఆయన ఏమంటున్నాడంటే, నా వెనుక వచ్చేవాడు ఆయన చెప్పుల ఎవరు నేను విప్పడానికి నేను సరిపోను, ఆయన పాదములను తాకడానికి కూడా నేను సరిపోను. బాప్తిస్మిచ్చి యోహానే గొప్ప అనుకుంటున్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ బాప్తిస్మిచ్చి యోహానే చెప్తున్న మాట ఏమిటంటే, నాకన్నా వచ్చేవాడు గొప్పవాడు, నా వెనక వచ్చేవాడు గొప్పవాడు, ఆయన చెప్పుల ఎవరు నేను మోయడానికి ముట్టుకోవడానికి ఏ అర్హత లేనివాడిని అని బాప్తిస్మిచ్చి యోహానే తనకు తాను స్వయంగా ఈ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యమే ఈ 36వ వచనం. బాప్తిస్మిచ్చి యోహానే ఏమని చెప్తున్నాడంటే, కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ కుమారుడు ఎవడు? ఈ కుమారుడు ఎవడు? కుమారుడు అనే మాట ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది ప్రభుని ఎరగని వారు ఏమనుకుంటున్నారంటే, పున్నమి నరక నుండి తప్పించువాడు కుమారుడు అనే సత్యమైన అర్థాన్ని లోకమంతా గ్రహించింది. అయితే ఆ కుమారుడు ఎవరు? కుమారుడు పున్నమి నరకా నుంచి తప్పిస్తాడు, నిజమే. అది సామెతే కాదు, స్లోగనే కాదు, అది వాక్యము, వాస్తవమే. కానీ ఆ కుమారుడు ఎవరు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఈ నిత్య జీవము కలిగిన సువార్త సభలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకల గురించి కూడా మనము ఆలోచన చేయవలసి మారమై ఉన్నాం. యెషయా ప్రవక్త అంటాడు, యాలయనగా మనకు చెప్పాలి. క్రిస్మస్ రోజునే చెప్పడం కాదు, వాక్యం మర్చిపోవడం కాదు. ఈరోజు కూడా నేటికి ఎల్లప్పుడు కూడా ప్రభు రాకడ పర్యాంతము అది మన జీవితంలో, మన హృదయంలో ఉండాలి. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టి. దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన రాజ్యాన్ని పరిపాలించేవాడుగా ఉన్నాడు. దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన ఆశ్చర్యమైన కారుడు, ఆలోచనకర్త ఉన్నాడు, నిత్యుడకు తండ్రిగా ఉన్నాడు, సమాధానక అధిపతిగా ఉన్నాడు. ఆ దేవుడు ఆ కుమారుడిగా మన జీవితానికి వచ్చాడు. వి నెవర్ సెపరేట్ అవర్ గాడ్. ఈజ్ ద ట్రినిటీ, ఈజ్ ద ఒక్కడే. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. నీకు నాకు అర్థం అవ్వడానికి ఆయన ఆ యొక్క పేరుల రూపంలో ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఆయన ఈ లోకానికి సమాధానం ఇవ్వడానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన పాపులను నశించిన దానిని వెనక్కి రక్షించడానికి లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకనే 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో కనబడుతున్న మాటను మనం చూస్తే, అక్కడ దేవుని యొక్క వాక్యమును గురించి రాయబడుతున్న మాటలు పరిశీలన చేస్తున్నాం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో పాపుల్లోని ప్రధానుడు అన్నాడు పౌలు గారు. పాపుల్లో ప్రధానుడిని. ఇప్పుడు వాక్యమును విశ్వసించాను, వాక్యమును నమ్మాను, వాక్యమును పట్టుకున్నాను. ఆ వాక్యమే శరీరధారి అయి సర్వసత్య సంపూర్ణుడిగా మనలోకి నివాసం ఉండడానికి వచ్చినట్టు దేవుడు. ఆయన పేరే యేసు. ఈ రాత్రి కుమారుని నమ్మితే, కుమారుని తెలుసుకుంటే నిత్య జీవం, బాధలుండవు, ఆకలి బాధలుండవు, వ్యాధి బాధలుండవు, పరలోకములో నిత్యము సంతోషం, సమాధానము, మరణము ఉండదు. ప్రభుతో ఆయన కుడిపార్శ్వాన కూర్చుంటాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మనం దేవుని ఆశీర్వాదాలు రావాలంటే వస్తాయి, స్వస్థతలు కావాలంటే వస్తాయి, మేలు జరగాలంటే జరుగుతాయి. కానీ ముందుగా నీ హృదయం దేవునికి ఇచ్చావా? ముందుగా నీవు దేవునికి హృదయం ఇచ్చావా? పూర్వము దూరస్తులకును సమీపస్తులకును ఆయన లోకములో ఉండేవారిని ఆయన మారు మనసు కలుగ చేయడానికి లోకానికి వచ్చినట్టు దేవుడు. ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ కుమారుని నమ్మవలసిన వాడే ఉన్నాము. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకమునకు వచ్చేనని వాక్యము నమ్మదగినది. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఆ కుమారులు అనబడిన వారిని ఈ లోకములో ఉంచడం శాశ్వతమైన పరలోక నిత్యరాజ్యానికి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు. ఈ లోకం
శాశ్వతము కాదు. నిత్యరాజ్యము పరలోకములో ఉన్నది. దాని కొరకే కదా క్రైస్తవ లోకము, క్రైస్తవ సంఘము, క్రైస్తవ పెద్దలు, దేవుని సేవకులు, ప్రార్థన పరులు సిద్ధపరుస్తున్నది. ఒక్క పాపి లోకంలో రక్షించబడితే పరలోకమున్నది వేల వేల దూతలు దేవదేవునికి కనపరుస్తాయట. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. మనకు భారతదేశంలో గాంధీ మహాత్ముడి గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ప్రపంచమంతా తెలుసు ఆయన వల్ల భారతదేశం స్వతంత్రం వచ్చిందని. కానీ ఆయన చేసిన విషయాల్లో కొన్ని బైబిల్కి సంబంధించినవి ఉన్నవి. ఉప్పు సత్యాగ్రహం చేసింది బైబిల్ చదివిన తర్వాతే. ఒక చెంప కొడితే ఇంకో చెంపమన్నది, మొక్క మీద ఉమ్మేస్తూ తుడుచుకోమన్నది ఈ బైబిల్ చదివిన తర్వాతే. ఆయన శాంతియుతంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని ఆలోచించాడు. ఆయన స్వీయ చరిత్రలో పుస్తకంలో ఒక మాటను రాశారట. ఏంటంటే, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియానిటీ అన్నాడంటే. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒక స్వయంగా భారతదేశానికి స్వతంత్రము తీసుకురావడానికి ప్రధానమైన వ్యక్తి గాంధీ మహాత్ముడు అని చెప్పుకుంటున్న వారు అందరూ ఈ మాట అన్నాడు ఆయన. ఏంటో తెలుసా? ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియానిటీ అన్నాడు. వై? ఎందుకు? క్రీస్తుని ప్రేమిస్తాడట, క్రైస్తవులను ద్వేషిస్తాడట. ఎందుకు క్రీస్తుని ప్రేమిస్తాడు అని ఆలోచన చేస్తే, క్రీస్తు పరిశుద్ధుడు, క్రీస్తు దేవుడు, క్రీస్తు దేవుని కుమారుడు, ఆయన అసంభవాలను సంభవం చేసేవాడు, సంభవాలను అసంభవాలు చేసేవాడు, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేయగలవాడు, మృతులను సజీవులుగా, సజీవులను మృతులుగా చేయగలవాడు. అయితే మరి అటువంటి క్రీస్తుని నమ్మిన నీవు క్రైస్తవులు ఎందుకు ద్వేషిస్తావు అంటే, క్రైస్తవుడు క్రైస్తవుడుగా జీవిస్తే, క్రైస్తవుడు క్రీస్తులాగా పరిశుద్ధుడిగా జీవిస్తే, క్రైస్తవుడు క్రీస్తులాగా దాన ధర్మాలు చేస్తే, క్రైస్తవుడు క్రీస్తుని పోలి పరిశుద్ధమైన కార్యక్రమంలో పాలు పంచుకుంటే, నా భారతదేశం ఇప్పుడు క్రైస్తవ దేశం అయిపోయి ఉండేది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవునికి కనపరుచుదామా ప్రియులారా? అంటే నీకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక గురి ఉంది. నువ్వు గురి తప్పకుండా నడవాలి. నీకు ఒక గీత ఉంది. ఆ గీత దాటడానికి వీలు లేదు. లోకంలో ఎవరో తాగారు, నువ్వు తాగుబోతులుగా ఉండడానికి వీల్లేదు. ఎవరో తిరుగుతున్నారు, నువ్వు తిరుగుబోతానుగా ఉండడానికి వీలు లేదు. ఎవరు వ్యభిచారం చేస్తున్నారు, నేను వ్యభిచారం చేయడానికి వీలు లేదు. ఇటువంటి క్రియలు క్రైస్తవులో ఉన్నాయి కనుకనే ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ, నాయకులందరూ, పెద్దలందరూ మనల్ని తప్పుపడుతున్నారు. మనం తప్పుడు మార్గంలో జీవించడానికి కాదు, తప్పుపోయిన గొర్రె పిల్లలను యేసయ్య చెంతకు చేర్చడానికి నీకు నాకు ఆయన సువార్త ఇచ్చాడు. ఈ సువార్త వల్ల నీకు బహుమానం ఏమిటో తెలుసా ప్రియులారా? అది నిత్య జీవం, నిత్య పరలోక రాజ్యానికి చేరడానికి. ఈ లోకంలో మనం ఎంత దరిద్రత అనుభవించినా, ఎంత పేదరికం అనుభవించినా, ఎంత వస్త్రహీనత అనుభవించినా, నీతిగా ఉన్నప్పుడు, న్యాయంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. తండ్రితో కుడిపార్శ్వన కూర్చుంటాం. దేవుడు ఏమంటున్నా తెలిసినా, మీరు నా కుమారులని, మీరు దైవములని మీకు తెలియదా? నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని అంగీకరిస్తే, క్రీస్తుని నీవు రాజుగా అంగీకరిస్తే, నిన్ను ఒక దేవుడు ఒక రాజుగా కాదు, ఒక దేవుడుగా నేను ఉంచబోతున్నాడు. దేవుడుగా నిన్ను పరలోక రాజ్యంలో తనతో పాటు కూర్చోబెడుతున్నాడు. ఈ రాత్రి గమనించండి, దేవుళ్ళలాగా ఉందామా, దెయ్యాల్లాగా ఉందామా? హలో, దేవుళ్ళలాగా ఉందామా, దెయ్యాల్లాగా ఉందామా? దేవుళ్ళలాగా ఉండాలంటే ఆయన పరిశుద్ధత మనం స్వతంత్రించుకోవాలి. ఆయనకులాగా జీవించాలి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన అబద్ధమాడిన దేవుడు. మనము నిలువెల్ల అబద్ధాలే, నిలువెల్ల అబద్ధాలే, నిలువెల్ల పాపాలే, మోసాలే, దగాలే. మనమే మోసం చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇది నిజమైన సువార్త సభగా మనం భావించి, మనం ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు దేవుని దగ్గర రావక్కర్లేదు. నువ్వు మేడలు కట్టుకోవాలంటే దేవుని దగ్గర రా అని చెప్పడం లేదు. నువ్వు ఆస్తులు సంపాదించుకుంటే దేవుని దగ్గర రా అని చెప్పడం లేదు. అది తప్పు బోధ. దేవుని దగ్గర రాని వాళ్ళు మనకన్నా పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు.
దేవుని ఎరగని వారు మనకన్నా గొప్ప గొప్ప వ్యాపారాలు చేసి గొప్ప గొప్ప ఆస్తిపరులు అయ్యారు. ఈ రోజున నేను చెప్పే మాట ఒకటి, దేవుని యొద్దకు రండి, మీకు శాంతిని సమాధానాన్ని ఇస్తాడు, మారు మనసు పశ్చాత్తాపం ఇస్తాడు, శ్రేష్టమైన మేలులతో మిమ్మల్ని నింపుతాడు. ఆ కోటీశ్వరులకు లేని సంతోషం, అంతస్తులు వ్యాపారులు కలిగిన వారికి లేని ఆనందం యేసయ్య మనలో మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకో, నీ అప్పులు తీరిపోతాయి, ఇల్లు కట్టేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, దుబాయ్ వెళ్ళిపోతావు అని చెప్పే మాటలు అవి కాదు. దేవుని దగ్గర రావడానికి దుబాయ్ వెళ్ళక్కర్లేదు. మనమేనా దేవుని నమ్ముకున్న వాళ్ళైనా దుబాయ్ వెళ్ళేది? లేని వాళ్ళు వెళ్తలేదా? మనమైనా ఇల్లు కట్టుకుంటున్నాం, లేని వాళ్ళు కట్టుకోవడం లేదా? దేవుని ఎరగని వాళ్ళు కట్టుకోవడం లేదా? ఇల్లు కట్టుకోవడానికి దేవుని నమ్మడానికి సంబంధం లేదు, దుబాయ్ వెళ్ళడానికి దేవుని నమ్ముకోవడానికి సంబంధం లేదు. దేవుని నమ్మితే రక్షణ వస్తుంది. దేవుని నమ్మితే రక్షణ, శాంతి, సమాధానం, సంతోషం, ఆయనతో ముడివేయబడిన బంధం మనకు ఏర్పడుతుంది. అందుకని పౌలు అంటాడు, మీరు ఆయన ఇంటి వల్లే కట్టబడుచు ఏరుపారిన వారై ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. విత్ సెపరేట్. లోకంలోనే ఉంటాం, లోకంతోనే స్నేహం చేస్తాం, లోకంలో ఉన్న ఉద్యోగాలు చేసుకుంటాం, కానీ లోకస్తులుగా ఉండడానికి ఏమాత్రం వీలు కాదు. ప్రియులారా, కుమారుని విశ్వసించిన వాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు. ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన ప్రాణత్యాగం పెట్టినట్టు దేవుడు. ఇదిగో రేపు కాక ఎల్లుండు జూలై 3వ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డే అనే గొప్ప దేవుని యొక్క కార్యక్రమం చేస్తున్నాం. భారతదేశం అంతా భారతీయ క్రైస్తవ దినోత్సవం అని ప్రకటన చేస్తున్నారు. ఎందుకు? వై? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నంటి తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశం కేరళ అనే ప్రాంతానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన కేరళ ప్రాంతంలో ఉండి అక్కడ పరిచయం చేస్తూ కాలినడకన చెన్నైపట్నము చేరాడు. చెన్నైపట్నం చేరేసరికి 72 సంవత్సరాలు అయింది. క్రీస్తు శకం 72లో చెన్నై ప్రాంతంలో ఉన్నాడు. ఆ సముద్రపు ఒడ్డున ఒక హైందవుల మధ్య, క్రైస్తవుల మధ్య ఒక వివాదం జరిగింది. అక్కడ తోమా నిలబడ్డాడు. అక్కడ అందరూ చాలామంది పూజలు చేస్తున్నారు. ఈయన యేసు ప్రభు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరు వినలేదు, ఎవరు నమ్మలేదు. దేవుని బిడ్డలారా, మహత్తైన కార్యక్రమం ఏంటి తెలుసా? తోమా వారితో ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను యేసు ప్రభు శిష్యుల్లో ఒకడిని, భారతదేశానికి వచ్చాను, నా దేవుడు పంపించాడు భారతదేశంలో సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యమును చెప్పడానికి, దేవుని ప్రేమను చూపించడానికి దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, భారతదేశానికి. నేను వచ్చానంటే వాళ్ళందరూ నవ్వారు. అప్పుడు తోమా, మీకు నాకు ఒక నిబంధన పెట్టుకుందాం. ఈ సముద్రపు ఒడ్డున ఉన్న నీళ్లు చేతులతో తీసుకోండి, దోసులతో తీసుకోండి. మీరు ఆరాధిస్తున్న దేవునికి మొరపెట్టి అవి ఇలాగ ఎగరేయండి. ఆ నీళ్లు పడిపోతే ఆ ఆరాధనలో శక్తి లేదు. నేను నమ్మిన దేవుడు ఆయన పేరట దోషుల్లో తీసి నీళ్ళు పైకి విసురుతాను, అవి ఎక్కడి వరకు వెళ్ళి అక్కడే ఆగిపోతాయి, పడిపోవు. అప్పుడైనా మీరు నమ్ముతారా యేసుప్రభుని అన్నాడు. సవాల్ గొప్ప ఛాలెంజ్ విసిరాడు. వెంటనే అక్కడున్న వారందరూ వారి యొక్క విశ్వాసిస్తున్న దేవతలను, దేవుళ్ళను పూజించారు, ఆరాధించారు. ఆ నీళ్ళన్నీ ఇలాగ ఎగరేశారు, అన్నీ పడిపోయాయి. ఆ చివరిలో తోమా లేచి నిలబడి ప్రభువా యేసుక్రీస్తు నామం పేరట ఆ దోషులతో నీళ్ళు తీసుకెళ్ళి ఇలాగ ఎగరేశాడు. ఎగిరి నీళ్ళు అక్కడే ఆగిపోయాయి. మహాద్భుతం. చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. ఈ భారతదేశంలో క్రైస్తవం నిలబడిందంటే ఒక్క తోమా చేసిన ఆ అద్భుత క్రియ వలన అప్పుడు క్రైస్తవ లోకం ప్రారంభమైంది. యేసుక్రీస్తు సువార్తను నమ్మడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు మహత్తును నమ్మడం ప్రారంభమైంది. ఈయన భారతదేశంలో ఉంటే కంపలు మునిగిపోతాయని ఆయన బల్లెపు పోట్లతో చంపేశారు. ఆ రోజే జూలై 3వ తేదీ. ఆ జూలై 3న
పర్వదినముగా, పరిశుద్ధ దినముగా, క్రైస్తవ దినముగా భారతదేశం అంతా క్రైస్తవులందరూ చాటాలని పెద్దలు కంకణం కొట్టుకుని 2000 సంవత్సరంలో 21 నుంచి ప్రారంభించబడిన ఈ క్రైస్తవ భారత దినోత్సవాన్ని గొప్పగా జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గర అది చివరి రోజు. దేవుని చిత్తమంతి మీ నాయకులు నడిపిస్తారేమో. ఇక్కడ భారతీయ క్రైస్తవ దినోత్సవం జూలై 3న మేము అందరము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రేమ, యేసు సేవ, యేసుని వేడుకలు చేయుట, ఈ 3 విషయాలు అందరూ పొందుపరచబడ్డాయి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని గురించి తోమా చెప్పిన మాట సత్యం, అది యథార్థం, 100% శక్తివంతమైనది. అందుకనే భారతదేశంలో క్రైస్తవ లోకం పెరుగుతూ ఉంది. ఈ లోకంలో లెక్కల పూర్వకంగా తక్కువైతే అవనే కానివ్వండి, లెక్కలతో సంబంధం లేదు, కానీ యేసయ్య ఆరాధనలు పెరుగుతున్నాయి. యేసుని నమ్మేవారు పెరుగుతూ ఉన్నారు. నమ్మిన వారికి అందరికీ నిత్య జీవం ఇవ్వడానికి నా యేసు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ఒక పాపి రక్షణ పడితే యేసు గుండెల్లో స్థలం ఉన్నది. ఒక పాపి కొరకు ఆయన గుండెలు తెరుస్తున్నాడు. రా రా, నేను చేర్చుకుంటాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరము ఊరంతటికి సాక్షిగా ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైన బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కుమారుని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడని. కావాల నిత్య జీవం? కావాల నిత్య జీవం? యేసు ప్రభుని నమ్ము, నిత్య జీవానికి వారసులం అవుతాం. ఈ లోకంలో ఈ సభల ద్వారా జరుగుతున్న మనం ఇంతవరకు అల్లటప్పగా ఉండిపోయేమో, అలాగెలా ఉండిపోయేమో, అన్నీ చేసేస్తున్నామేమో. నో, క్రైస్తవుడు పాపము చేయడానికి వీలు లేదు. క్రైస్తవుడు తప్పు చేయడానికి వీలు లేదు. సరిదిద్దుకుని వచ్చాం, కడుక్కుని వచ్చాం, మరలా తిరిగి బురదలో చేరకూడదు. ఒక యజమానుడట పందిని పెంచుకున్నాడట. ఏం పెంచుకున్నాడు? మేక పిల్లలు పెంచుకుంటారు, గొర్రె పిల్లలు పెంచుకుంటారు, కోడులు పెంచుకుంటారు. కానీ ఒక ఆయన పంది పిల్లలు పెంచుకున్నాడట. పంది పిల్లలు పెంచుకుని ఇక్కడి నుంచి సరదాగా రాజమండ్రి తీసుకెళ్దామని రాజమండ్రి తీసుకెళ్ళాడట. ఆ రాజమండ్రి తీసుకెళ్ళి మంచి పట్టు వస్త్రాలు కొన్నాడట. పట్టు వస్త్రాలు కొన్న తర్వాత బంగారం ముక్కుకి కమ్ములుగా చేయించాడు, వడ్డానం చేయించాడు, పట్టు వస్త్రాలు కట్టించాడు. ఎవరికి మాట్లాడాలి మీరు అందరూ? ఎవరికి? పంది పిల్లకి. దానికి ర్యాబన్ షాప్ తీసుకెళ్ళి కళ్ళజోడు పెట్టాడట, కూలింగ్ గ్లాస్. అబ్బా ఎంత బాగుంది. దానికి వస్తూ ఉన్నాడు, కారులో తీసుకొచ్చేస్తున్నాడు. తీసుకొస్తున్న సమయంలో ఆ పంది ఆ లోపల కూలింగ్ గ్లాసులో వేసి ఉండగా గోకుతుందట గ్లాసెస్ని. ఓనర్ గారు అనుకున్నాడట, దీనికి కూడా నాకులా ప్రకృతిగా కావాలేమో, పచ్చని పొలాలు చూస్తుందేమో అని గ్లాస్ దించాడట. ఆ పంది వెళ్ళి ఒక బురదలోకి పడి అక్కడ నాట్యం ఆడుతుందట. నా బ్రతికిదిరా, ఏసీ బ్రతుకు కాదు, పట్టు వస్త్రాలు కాదు, బంగారం కాదు, కూలింగ్ గ్లాస్ కాదని. అర్థమైందా మనకి? మీరు ఇంకా తిరుమొఖాలు వేసుకుని ఉన్నారంటే మీకు అర్థం కాలేదు. ఏంటో తెలుసా? పందిని కడిగి, పందిని పెంచి, దాన్ని కటింగ్ వేయించి, దానికి స్టెప్ కటింగ్ వేయించి, లిప్టిక్లు పెట్టి, బంగారం పెట్టి, బంగారు కమ్ములు పెట్టి, వడ్డానం పెట్టి, పట్టు వస్త్రాలు వేసినా దాన్ని బ్రతికేమనుకుంటుందంటే నాకు అది కాదు, నాకు బురదే. ఈనాడు క్రైస్తవుడు కూడా అలాగ ఉన్నాడు. నువ్వు ఎక్కడో పెంటకుప్పల్లో తిరుగుతున్న మనలను యేసుక్రీస్తు ప్రేమించి ఈ సింహాసనం ఎక్కిస్తానంటుంటే కాదు, నేను ఇంకా పందిలాగా బురదలోనే దొల్లుతాను. ఇదే నా డైనింగ్ హాలు, ఇదే నా బెడ్రూము, ఇదే నా టీవీ రూము, ఇదే నా మ్యూజిక్, ఇదే. అలాగున్నట్లయితే క్రైస్తవుడికి ఒక పేరు పట్టబడింది, కుక్క తన వాంతికి తిరిగి ఆశపడినట్లు. క్రైస్తవుడా, నా సహోదరుడా, ఒక్కసారి పాపంలోంచి వచ్చాం. పాపంలో పొర్లుతున్న మనల్ని ప్రభు క్షమించాడు, తీసుకొచ్చాడు, సన్నిధి ఇచ్చాడు, రక్తంలో కడిగాడు. కలగబడిన వారికి అర్థమవుతుంది ఆ విలువ ఏంటో, మారుమనసు పొందిన వారికి అర్థమవుతుంది ఆయన ప్రేమ ఏంటో, రక్షించబడిన మనకు అర్థమవుతుంది ఆ నిత్యరాజ్యం ఏంటో. ఇంకా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామా? పాపముతోనూ స్నేహముతోనూ అడ్నాట్లతో కలుపుకొని పోతున్నామా? అన్నీ కావాలనుకుంటున్నామా? ఏది మానవం అనుకుంటున్నామా? అన్నీ
అనేది ఎక్కడుందో తెలుసా? ఒక డ్రైనేజీలో వెళ్తుంది. అన్నీ కాలువ నీళ్ళు, మురికి నీళ్ళు, కుండలు కలిగిన నీళ్ళు, బాత్రూమ్ నీళ్ళు, అన్ని కడుక్కుని నీళ్ళు అన్నీ కలిపి ఆ చిన్న చిన్న కాలువలోకి ఎక్కడికి వెళ్తాయి? అన్నీ డ్రైనేజీలోకి వెళ్తాయి. మన బ్రతుకు డ్రైనేజీ బ్రతుకు కాకూడదండి. ఆమెను చెప్పండి, అందరూ చెప్పాలి, ఆమెను చెప్పాలన్నీ. అన్నీ కలిసేది అందులోనే. అన్నీ కలిస్తే మన బ్రతుకు అడ్రస్ లేని వాళ్ళు అయిపోతాం. కాదు కాదు కాదు. యు ఆర్ ద సంథింగ్ స్పెషల్. నువ్వు ఒక ప్రత్యేకించబడిన దానవు, నువ్వు ఒక ప్రత్యేకించబడిన వాడవు. అందుకనే ఇంతటి వర్షము లోకంలో ఉన్న మనమందరము దేవుని దగ్గర ఉన్నామే. అదే ప్రత్యేకత. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని దగ్గరకు వచ్చామే, ఎన్ని అప్పు బాధలు ఉన్నా, ఎన్ని రోగాలు ఉన్నా దేవుని దగ్గరకు వచ్చామే. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను కరుణిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను సమాధానపరుస్తాడు, నన్ను ఒకనాడు ఒక వెలుగులో ఉంచుతాడు అనే నమ్మకముతో మనం వచ్చాం. అదే కుమారుని నమ్మడం. నమ్మిన వానికి నిత్య జీవం ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డలో మనం ఇది నాన్న కొన్ని విషయాలు నేను త్వరితముగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి విన్నాం. ఇక నమ్మకం ఎలాగ ఉంటుంది, నమ్మితే ఏమవుతాం, నమ్మిన వారికి ఏమి ఆయన కలుగు చేస్తున్నాడు అనే విషయాన్ని మనము నోవాహు ద్వారా చూసుకుంటే, నోవాహు గురించి రాయబడిన మాటలను విశ్లేషణ చేద్దాం. ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండంలో నోవాహు పుట్టుపూర్వోత్తరాలు మనం గమనిస్తే ఆదాము వంశంలోంచి వచ్చినట్టు గొప్ప వంశము, గొప్ప నమ్మకమైన వాడు. నోవాహుకు ఎన్ని బిరుదులు ఉన్నాయో ఈ లోకంలో ఇంతవరకు ఎవరికి కనబడినట్లుగా ఉంటాయి. మొట్టమొదటిగా ఆదాము వంశము వలి ఆది కాండము 5వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. ఈ 5వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ చదవడానికి వీల్లేదు, కానీ 23వ వచనం చదివితే అక్కడ హానోకు అనే ఒక మంచి దేవుని స్నేహితుడు కనబడతాడు. చెప్పండి ఆయన పేరేంటి? హానోకు దేవుడితో నడిచిన వాడై ఉండి ఆయన దేవుడితో వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. మరణము చూడకుండా దేవుని యొద్దకు వెళ్ళిన వాడు మొట్టమొదటిగా ఎవరంటే హానోకు. ఆయనకు మరణము లేదు. ఆయనకు ఎవరు పరలోకము ప్రియులారా అని పాట పాడలేదు. అంత్యకాలం ముందు ఆయన సాగ తీసుకుని కూడా మనం ఎవరు పాడలేదు. ఆయనకి సమాధే లేదు. దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు, దేవుడితో నడిచిన వాడుగా ఉన్నాడు, దేవుని క్రియలను అనుసరించి నడిచిన వాడుగా ఉన్నాడు. కనుక హానోకు దేవునితో వెళ్ళిపోయాడు, కొనుపోబడెను అని ఆయన కొరకు రాయబడింది. హానోకుకు పుట్టినవాడు మెతూషెలకు పుట్టినవాడు లేమేకు పుట్టినవాడు నోవాహు. దేవుని బిడ్డలారా, లేమేకు ఎప్పుడైతే నోవాహును కన్నాడో, నోవాహు పుట్టిన తర్వాత నోవాహుకు ఆ పేరు ఎందుకు పెట్టాడంటే, అంతకుముందు ఆదాము చేసిన తప్పిదం వల్ల భూమి శపించబడింది. ఆదాము తప్పు చేయకపోతే భూమి శపించబడి ఉండేది కాదు. ఇది ఒక పెద్ద చరిత్ర, నేను అక్కడ తీసుకెళ్ళడం లేదు. కానీ ఒక్క భూమికి శాపము ఎందుకు వచ్చిందంటే, ఆదాము తినొద్దన్న పండు తినడం వల్ల ఈ కష్టాలన్నీ మనకు వచ్చాయి. అవ్వమ్మ వల్ల ఈ కష్టాలు వచ్చాయి. కనుక ఇప్పుడు ఎంత ప్రభు ప్రణాళిక సిద్ధాంతం అంతా మారిపోయింది, ఒక రకంగా తిరగబడిపోయింది. అయితే దేవుడు మళ్ళీ తిరిగి ఆయన మనందరికి పునర్జన్మ కాదు పునరుత్థానమునిచ్చి ఆయన రాజ్యానికి చేర్చుకోవడానికి ఈ ప్రణాళికలను సిద్ధపరిచాడు. అందులో నెంబర్ 1 మనం చూస్తున్నాం, లేమేకు దేవునిలో సన్నిధిలో. లేమేకు తండ్రి మెతూషెల తండ్రి హానోకు. వీరందరూ ఒక క్రమంగా దేవుని నిబంధనలోంచి వచ్చిన వారు, దేవుని అడుగుజాడలు నడిచిన వారు. ఆదాములో పుట్టినట్టు 2 కుమారులు కయ్యనున్నాడు పోయినా, హేబేలు చంపబడినా దేవుని చిత్తం మాత్రము చంపబడలేదు. దేవుని ఆలోచన ప్రకారంగా నడిచిన కుటుంబాలుగా ఒకరి తర్వాత వచ్చిన వారిలో ఇక్కడ ఉన్నాడు నోవాహు అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? నెమ్మది. గట్టిగా చెప్పలు కూడా దేని కనపరచండి. నెమ్మది. మన జీవితాలకు నెమ్మది ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నోవాహును దేవుడు ఏర్పరచుకున్నాడు. నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ ప్రేమ ఎలాగో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయవలసిన వారం విన్నాం. దేవుని వాక్యమును అంగీకరించకుండా ఉన్న వారి కొరకు నోవాహు నడిపించబడుతూ ఉన్నాడు. ఆది కాండములో ఆయన గురించి ఉన్న విశేషాలు మనం గమనిస్తే 6వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం.
అక్కడ నరులు భూమి మీద చెడిపోయిన వారుగా ఉన్నారు, పడిపోయిన వారుగా ఉన్నారు. పాపము చేసి పెండ్లు చేసుకుంటూ, పెండ్లుకి ఇచ్చుకుంటూ, పెండ్లు తింటూ, తిండి 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 తిండే అసలైన దేవుని మర్చిపోయారు. అసలైన తిండి మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది తెలిసిన? సామెతల్లో అధికముగా మాంసము తినొద్దు. ఇప్పుడు మన ఇంట్లో పావు కేజీ తెచ్చుకుని 10 మంది తినేస్తాం. ఇంట్లో అయితే ఏదైనా ఫంక్షన్ అనుకోండి, 5 కేజీలు మాంసం తినేస్తాడు ఒక్కడే. 5 కేజీలు భర్త తినేస్తాడు, భార్య 6 కేజీలు తినేస్తుంది, 12 కేజీలు అక్కడ అయిపోతున్నాయి. ఇటువంటి అధికంగా మాంసం తిన్న వారితో సహవాసం చేయొద్దని నా యేసయ్య వాక్యంలో సామెతల గ్రంథంలో కనబడుతుంది. అధికముగా మాంసం తిన్నవాడితో, మాంసం అధికంగా తింటే ఏమో తెలుసా? మదం ఎక్కిపోతారు. మాంసం అధికంగా తినడం వల్ల ఏమవుతుంది? పాపం రేగిపోతుంది. మాంసం అధికంగా తినడం వల్ల ఏమవుతుంది? హత్యలు జరుగుతాయి. నెంబర్ 2, తాగుబోతులతో సహవాసం చెయ్యొద్దు. ద్రాక్షారసము ఎక్కిరింత పాలు చేస్తుంది, అవమాన పాలు, అవసరమైతే ప్రాణాలు. మీరందరూ యూట్యూబ్, ఫేస్బుక్లు చూస్తారు కదా. ఈ తెల్లవారు జరిగింది ఏంటి చెప్పండి? నిన్న దినాన్న తిరుపతి ప్రాంతంలో ఇద్దరు యవనస్తులు, ఒకడికి 25 సంవత్సరాలు, ఒకడికి 20 సంవత్సరాలు, వాళ్ళిద్దరూ మందు కొనుక్కుని కారులోకి వెళ్ళి కారులో ఏసీ ఆన్ చేసుకుని ఏసీలో మందు తాగి నిద్రొచ్చి పడుకుని పోయారు. తెల్లారేసరికి లేవలేదు ఇంకా. అంటే ఏమయ్యారు? చనిపోయారు. ఒక తాగుడికి వాడు బానిస అయిపోయారు. తాగుడు వలనే ఈ లోకంలో హత్యలు జరుగుతున్నాయి. తాగుడు వలనే భయంకరమైన ప్రాణహత్యలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఎవరికి శాంతి లేదు, ఎవరికి సమాధానం లేదు. అందుకని నా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అధికంగా మాంసం తిన్నవారితో సహవాసం చేయకు, అధికంగా ద్రాక్షారసం తాగేవాడితో సహవాసం చేయకు. ఇది నాన్న మన జీవితాలు ఎందుకు కొల్లైపోతున్నాయి, ఎందుకు పాడైపోతున్నాయి, ఎందుకు పడిపోతున్నాయి? మారు మనసు లేక, పశ్చాత్తాపం లేక, దేవుడంటే తెలియక, దేవుడంటే తెలిస్తే తాగుడు మానేస్తాం, దేవుడంటే తెలిస్తే అన్ని విషయాల్లో మానుకుని పరిశుద్ధంగా జీవిస్తాము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్తా, హల్లెలూయా. ఈ నోవహు కాలంలో అదే జరిగింది. సృష్టికర్తను మర్చిపోయారు, సృష్టమును పూజించడం ప్రారంభించారు. తిరుచు, తాగుచు, పెండ్లికిచ్చు, పెంచు చేసుకుంటూ ఉంటున్న సందర్భంలో దేవుని హృదయం పగిలిపోయింది. నా ప్రజలు నా దగ్గర రావాల్సిన రీతిగా రాలేకపోతున్నారు, నా ప్రజలు నన్ను వేడుకోవాల్సిన రీతిలో వేడుకోకుండా దూరంగా ఉంటున్నారు అని దేవుడు పశ్చాత్తాపడి, అది చాలా హృదయం పగిలిపోయింది. ఎలా పగిలిపోయింది తెలుసా? నీ కొడుకు నీ ఇంటికి రాకపోతే నువ్వు ఎంత వేదన పడతావో, నీ కూతురు ఉద్యోగానికి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఇంటికి తిరిగి రాకపోతే ఎంత మదన పడతావో, అంతకన్నా ఘోరంగా దేవుడు, నా బిడ్డలందరూ నాకు దూరం అయిపోతున్నారు, నా బిడ్డలందరూ దూరం అయిపోతున్నారు. అందుకని దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. మన జీవితంలో దేవుడు మలచి శాంతిని, సమాధానానికి లోకానికి వచ్చిన పడగా ఉన్నాడు. నేను కొద్ది నిమిషాల్లో నా మాటలు ముగించబోతున్నాను. నోవహుకున్న టైటిల్స్ చూడండి ఒకసారి. 1 6వ అధ్యాయం 8-9 వచనాల్లో, పాపులున్న ప్రాంతంలోనే పరిశుద్ధుడిగా నోవహు ఉన్నాడు. పాపం చేయవారి మధ్య నోవహు పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు. పాపాత్ములు ఉన్న చోట నోవహు అనేవాడు కూడా ఉన్నాడు. పాపాన్ని అసహించుకునేవాడుగా ఉన్నాడు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా, చప్పట కొట్టనమ్మా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. అందరూ చప్పట కొట్టాలి. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. చప్పట్లు కొడదాం అందరం. ఎంత మంచి దేవుడవయ్యా,
యవనస్తులారా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. మీరు బలవంతుడి చేతులను దేవుని సన్నిధిలో బలమైన వారు. మీరు లోకాన్ని జయించిన వారుగా ఉన్నారు. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా. ఉండాలేనయ్యా. ఆయన లేకుండా మనం జీవించలేం. ఆయనతోనే మన జీవితం, యేసులోనే ఆనందం, యేసుతోనే నిత్య జీవం. ఈ రాత్రి సువార్త ద్వారా ప్రభు నీకు పోగొట్టుకున్న ఆశీర్వాదకర మార్గాన్ని సరళం చేయడానికి, దేవునికి నీకును దూరం అయిపోతే మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నన్ను తండ్రితో సమానం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే కుమారుడు ఉండడం కాదు. ఎవరైనా నన్ను ప్రెసిడెంట్ చేస్తే మరొకరిని ప్రెసిడెంట్ చేయడానికి ఒప్పుకోను నేను. కానీ యేసు నమ్మున అందరూ ప్రెసిడెంట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఒక్క కుమారుడే కాదు, ఎంతమంది ఈ భూలోకంలో ప్రభుని నమ్ముతారో వారందరూ దేవుని కుమారులు. ఒక ముద్ర వేస్తున్న అధికారం అనుగ్రహిస్తున్నాడు. చెప్పండి, నేను యేసయ్య బిడ్డను. చెప్పండి అందరూ గట్టిగా చెప్పు. గుండెల మీద చెప్పు, నేను యేసయ్య బిడ్డను. మాట్లాడరేమ్మా, ఒట్టు పెట్టుకొచ్చారు ఇంటికాడ ఏం మాట్లాడకూడదని. మిమ్మల్ని డబ్బు అడుగుతలేదు, బంగారం అడుగుతలేదు, ఏం అడుగుతలేదు. మీ మనసులో మాట చెప్పండి, నేను యేసయ్య బిడ్డను. చెప్పాలి గట్టిగా. నేను యేసయ్య బిడ్డ అయితే ఆయన కుమారుడు, కుమార్తె, ఆయన రాజు. నువ్వేమవుతావు? రాజకుమారుడు అవుతావు. రాజకుమార్తె. మా పెనుమాకు రాజకుమారు గారు కాదు, మనం అందరూ యేసయ్యకు రాజకుమార్తెలు. హల్లెలూయా చెప్పండి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. మీరు ఎంత గట్టిగా హల్లెలూయా చెప్తా ఉంటే నేను త్వరగా నేను ముగిస్తాను. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఇంటికి వెళ్ళడానికి ఏ ఆటంకం కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. నోవాహుకు వచ్చాం. నోవాహు కాలములో తినుచు తాగుచూ ఉన్న కాలములో అందరూ తిరుగుతున్నారు, నోవాహు మాత్రం తినడం లేదు. అందరూ తిరుగుతున్నారు, నోవాహు తిరగడం లేదు. అందరూ భయంకర పాపంలో ఉన్నారు, నోవాహు మాత్రం చక్కని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. అతను కొన్ని టైటిల్ చూద్దాము. 8వ వచనంలో చూసినప్పుడు నోవాహు చక్కని దేవుని కృప పొందిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కృప అంటే మనకు అర్థమవలసింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం గుర్తు రావాలి. మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రక్షణ ఎలాగొచ్చింది మనకి? దేవుని కృప వల్ల మాత్రమే. ఈ నోవాహు ఇదిగో లేమెకు, మెతూషెల, హానోకు, అక్కడి నుంచి ఆదాము, వీళ్ళందరిని బట్టి దేవుని కృప పొందిన వాడుగా ఉన్నాడు. దేవుడు అంటే తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని నమ్మినవాడుగా ఉన్నాడు. అందుకని తన జీవితం దేవుని కృప పొందినదిగా ఉంది. నంబర్ 2 అతడు నీతిపరుడు. నంబర్ 3 నిందారహితుడు. నంబర్ 4 దేవునితో నడిచిన వాడు. నంబర్ 5 దేవుని చిత్తం అంతటిని జరిగించిన వాడు. నంబర్ 6 వాడులో ప్రవేశించిన వాడు. నంబర్ 7 దేవునికి బలిపీఠమును కట్టినవాడు. 7 ప్రాముఖ్యమైన విషయాలు నోవాహులో ఉన్నాయి. కనుకనే ఆ కుటుంబం నెమ్మదిగా ఉంది, నిమ్మలంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను చివరిగా ముగింపులకు వస్తున్నాను. ఏమిటి? కుమారుని నమ్మినవాడు, విశ్వసించినవాడు నిత్య జీవం గలవాడు. నోవాహు దేవుని నమ్మాడు, వాడలోకి వెళ్ళాడు. రక్షణ వాడ. ఆ వాడలో తన భార్య, తన బిడ్డలు అందరూ ఏకమై వెళ్ళారు. ఈ లోకంలో ఒక్కరు మారు మనసు పొందుతారు, మిగతా వాళ్ళందరూ టీవీ దగ్గర ఉంటారు. ఒక్కరు మాత్రమే బాప్తిజం పొందుతారు, మిగతా వాళ్ళందరూ లోకంలో ఉంటారు. అలా కాదు. నోవాహు తన ఇంటి వారందరితో దేవుడని యెహోవా అనుగ్రహించిన రక్షణ వాడలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది రక్షణ వాడ చూడాలనుకుంటున్నారు? ఎంతమంది రక్షణ వాడ చూడాలనుకుంటున్నారు? దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో కట్టబడిన రక్షణ వాడ కొన్ని ప్రాంతాల్లో నమూనాగా ఉన్నాయి. నంబర్ 1
మీరు వెళ్ళగలిగితే అమెరికా దేశంలో కీవ్ ల్యాండ్ అనే ప్రాంతము దగ్గర అక్కడికి 300 కిలోమీటర్లో ఈ నోవాహు ఓడ ఎంత ప్రాంతం కట్టబడిందో అక్కడ కట్టబడింది. పోయిన సంవత్సరం ఈ రోజుల్లో నేను అమెరికాలో ఉన్నాను, కానీ ఆ ఓడను చూడడానికి చాలా ప్రయత్నం చేశాను. చాలా భయంకరమైన డబ్బులు ఆ రోజుని సెలవులుగా ఉన్నాయి. నేను నా భార్య అంటే మేము వెళ్ళి రావడానికి $3,000 అంటే $2,50,000 అమెరికాలోనున్న అక్కడి నుండి ఆ ప్రాంతానికి వెళ్ళి రావడానికి అంత ఖరీదు పెట్టాలి కనుక మేము త్యాగం చేయలేకపోయాం, చూడలేకపోయాం. నెంబర్ 2, మీరు నోవాహు ఓడను చూడాలి అని అనుకుంటే మీకు అర్థమవుతుంది బైబిల్ ప్రకారంగా. కానీ మీరందరూ ఇక్కడ హైదరాబాదులో గట్కేసర్ అనే ప్రాంతం ఉంది, అక్కడ కర్మేల్ మౌంట్ అనే పరిచర్య వారు అక్కడ హోలీ ల్యాండ్లో ఉండే పరిశుద్ధమైన స్థలాలు, మరి అహరోను వంశంలో అహరోను చేసిన యాజకత్వంలో బలిపీఠము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, గొర్రెలు అర్పించడం అవన్నీ అక్కడ చిత్ర రూపంలో ఉన్నాయి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నోవాహు ఓడ ఎలా కట్టబడిందో, వాళ్ళలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు కళ్ళగద్దుగా చూడగలరు. ఇక్కడికి హైదరాబాద్ అయితే 2,000తో చూసి వచ్చేయచ్చు, మీరు 2 లక్షలు 3 లక్షలు కట్టబడక్కర్లేదు. కానీ ఇది చూచినా చూడకపోయినా పరలోకము చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా చెప్పండి. పరలోకము చేరతారు మీరు ప్రభుని విశ్వసించినప్పుడు, ప్రభుని నమ్ముకున్నప్పుడు, ప్రభుని ఒప్పుకున్నప్పుడు. కనుక ఇక్కడ మనం యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువుని కుమారుని విశ్వసించిన వాడు నిత్య జీవం గలవాడు, కుమారుని ఎరగని వాడు, కుమారుని ఒప్పుకొని వాడు నిత్య జీవం చూడ్డు, కానీ అతని మీద దేవుని ఉగ్రత ఉండబోతుంది. ఈ లోకంలో నేను మీకు ఉగ్రత ఉంది అని చెప్పడానికి రాలేదు, కానీ మీకు ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉంది, రక్షణ ఉంది అని చెప్పడానికి మాత్రమే నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు అక్కడ దేవుని మనము నమ్మితే అక్కడ నిత్య రాజ్యానికి వెళ్తాం. అక్కడ దేవుని ఆ కుమారుని విశ్వసించిన వాడు అనే మాట ఉందే, అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. విశ్వసించిన వాడు అన్న మాటకు గ్రీక్ పదంలో ఉన్న పదానికి అర్థం ఏంటంటే తిరగబడిన వాడు, నిరాకరించిన వాడు, ఎదురు చెప్పిన వాడు, ఒప్పుకోలేనివాడు, విధేయుడు కానివాడు. ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి. ఒక్క సింపుల్గా విశ్వసించిన వాడు అన్న మాట మనం చదువుతున్నాము, కానీ ఇక్కడ విశ్వసించిన వాడు డైరెక్ట్గా నిత్య జీవానికి వెళ్తాడు. యోహాను సువార్త 5:24 ప్రకారంగా అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతున్నాడు. అయితే నమ్మని వాడు అనే మాట ఉందే, విశ్వసించిన వాడు అనే మాటకు గ్రీకులో ఉన్న అర్థము 4 విధాలుగా ఉంది. ఒకటి, తిరగబడిన వాడు. యేసుప్రభుని ఒప్పుకోలేని వాడు తిరగబడ్డవాడితో సమానం. యేసుప్రభుని అంగీకరించలేనివాడు నిరాకరించిన వాడితో సమానం. యేసుప్రభు దగ్గర రానివాడు అవిధేయుడితో సమానం. ఈ లోకం నీలో ఉన్నా, నాలో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. క్రైస్తులాగా జీవించిన వాడే క్రీస్తు బిడ్డ. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను మనం గ్రహిస్తున్నాం, మనం అర్థం చేసుకుంటున్నాం. అదేమనగా, ఇదిగో చూడండి, ఆయన మనలను నిత్యరాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి తన కుమారుని యేసుక్రీస్తుని పంపించాడు. ఆ యేసుక్రీస్తు ద్వారా నిత్యత్వం మనం ప్రవేశిస్తాం. ఆకలి బాధలు అక్కడుండవు, వ్యాధి బాధలు అక్కడుండవు. బంగారుపు లోకంలో బంగారుపు దేవదూతల మధ్య మనం ఉంటాం. దేవుని ఆరాధించే భాగ్యాన్ని మనకిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని నమ్ముకుంటే నీకేమవుతుంది? 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, యోహాను సువార్త 3:16 మాకు కనబడుతున్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక. దేవుని బిడ్డలారా, నమ్మితే నశించిపోము, నమ్మితే సజీవులుగా ఉంటాం, నమ్మితే దేవునితో ఉంటాం, నమ్మితే నిత్యత్వంలో ఉంటాం, నమ్మితే ఆనందంలో ఉంటాం, నమ్మితే దీవెనకరంగా ఉంటాం. హల్లెలూయా! నశింపక నిత్య జీవం అనుగ్రహించడానికి దేవుడు తన అధికారాన్ని మనకిస్తున్నాడు. నెంబర్ 1, నువ్వు దేవుని విశ్వాసగా ఉంటే నిత్య జీవం నీకు అనుగ్రహించబడుతుంది. నెంబర్ 2, అదే యోహాను సువార్త 3:15 చదివితే, మోషే కాలములో సర్పమును ఎలాగైతే ఎత్తాడో దేవుడే సర్పాన్ని పుట్టించాడు. మరలా మోషేకు ఒక సర్పాన్ని ఇచ్చాడు. ఎవరైతే పాము కాటు వలన బాధపడుతున్నారో వారందరూ వచ్చి సర్పం దగ్గర నిలబడితే ఆ సర్పాన్ని చూస్తే ఆ బాధలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇది మోషే నిబంధన కాలం నుండి పరిశుద్ధమైన కార్యక్రమం. ఈ లోకంలో పట్టిపీడించబోయే బాధల నివారణ మోషే సర్పం. కానీ ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆలోచన చేస్తే బాధలే లేకుండా పరలోకానికి మనం నేరుగా చేరిపోతున్నాం. హల్లెలూయా చెప్పండి, చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మోషే సర్పము బాధల నుండి విడిపిస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుని పిలుస్తున్నాడు. దేవుని విశ్వసిస్తే బాధలు లేని రాజ్యానికి మనము వారసులం అవుతాం. ఇదిగో యోహాను సువార్త 5:24 చదివితే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతాం. యోహాను సువార్త 6:40 చూస్తే ఇలాగా దేవుని నమ్ముకొనటం వలన దేవుని చిత్తం నువ్వు నమ్ముకోవడం దేవుని చిత్తం. దానికి వేరే పర్యాయ పదము లేనే లేదు. Is there no other any option? Only one reason. Jesus is our Savior. Jesus is our King. Jesus is our Lord. Is the Lord of Lord. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా చెప్దాం అందరం. ఆ యేసుని నమ్ముకుంటే మనం నిత్య జీవంలోనికి వెళ్తాం. యోహాను సువార్త 6:47 మనం చూసినప్పుడు చక్కని మాట కనబడుతుంది. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారమును నేనే. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఆహారం తింటే బలంగా ఉంటావు అంటారు. పొద్దున్నే ఆ నట్లు తిను ఈ నట్లు తిను అంటే నట్లు తినేస్తున్నారు, కానీ పొట్ల పెరుగుతుంది తప్ప ఎవడో కూడా బలవంతుడిగా ఉండడం లేదు. జీవాహారమును నేనే కదా. దేవుని బిడ్డలారా, మనం ఇవ్వాలనుకుంటాం, రే బాబు ఇంక పలావ్ తినలేకపోతున్నారా, మాంసం తినలేనరా, ఇవాళ పప్పుచారు కాసుకోరు అంటాం. మళ్ళా పలావ్ వాసన రాగానే గిన్నెలు తినేస్తున్నాం. అవి అరుగుతలేదు. జబ్బులు జాడ్యాలు ఎందుకు వస్తున్నాయంటే అందులోనే మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ వేడి చేసి మళ్ళీ తినేస్తున్నాం. ఒక్క పలావ్ 7 రోజుల వరకు అరగదట. మీకు తెలుసా? డాక్టర్ గారిని ఎవరైనా అడగండి. డాక్టర్లు పలావులు తినరండి, అలా ఆకుకూరలు తిని వస్తారు, పచ్చికాయలు తిని వస్తారు, మనకు వైద్యం చేస్తారు. మనకన్నా ఎక్కువగా అందంగా వాళ్ళే కనబడతారు, మనకన్నా ఎక్కువ ఆయుష్ కలిగి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పచ్చగడ్డలు తింటారు. మనం ఏం చేస్తామంటే పచ్చగడ్డలు తినే మేకలని అన్నీ తినేస్తాం అంట. మనం ఒక్క పలావ్ 7 రోజుల వరకు అరగదట. మీరు ఎప్పుడైనా గమనించండి. దాంట్లో ఉండే పటిష్టత అటువంటిది. దానివల్ల లాభం లేదు, దానివల్ల మత్తు, దానివల్ల మదవెక్కిపోవడం, దానివల్ల మరి భయంకరమైన పరిస్థితులు కలిగి ఉండడం. తినొద్దని చెప్పడం లేదు, కావాల్సినప్పుడు అంతా కుటుంబం అంతా వండుకుని తినేయండి. ఒక వారానికి ఒకసారి, నెలకోసారి, తర్వాత మన జోలికి వెళ్ళకండి. పూర్వం మనం వ్యవసాయ పనులు చేసే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. చక్కగా పప్పు చారు లేదా పెసరపప్పు చారు, ఒక మిరపకాయ తినేసేసి పొలాల పనులు చేసేవారు. ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. ఎప్పుడైనా చుట్టం వస్తే కోడిగుడ్డు ఉండేవారు. ఇప్పుడు రోజు కోడేనండి, కోడి గుడ్డు కాదు, రోజు కోడి లేకపోతే అన్నం తింటే పుట్టినాడు. ఆడు 10 నెలలు రాటలు అన్నం ముట్టించినోడికి కోడి ముక్కతో కోడి జాయింట్తో పెట్టవలసి వస్తుంది. కోడి అంటే ఈ కోడి కాదు, రేపు వస్తుంది ఆ కోడి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలు చెప్పండి అల్లెలు ముగించేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ రాత్రి కలిసి జీవాహారము నేనే. ఆహారము దేవునిది. ఇదే పరిశుద్ధ గ్రంథం, ఇదే జీవాహారం. ఈ జీవాహారం మనలో ఉన్నప్పుడు మనము నిత్య లోకంలో ఉండి పరలోకంలో నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. అదే అధ్యాయం 54 చదువుదాం. ఏముంది తెలుసా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. సంస్కార ఆరాధన సంబంధించిన బల్ల ఆరాధనలో ఇట్ ద హోలీ కమ్యూనియన్ అని అంటారు. హోలీ పరిశుద్ధమైన బల్ల ఆరాధన. నా శరీరం తిని నా రక్తమును తాగువాడు నిత్య జీవం గలవాడు. God has granted our place in the heaven. అబ్బా, ఎంత మంచి మాట. ఆయన అంటున్నాడు, ఆడు చనిపోయినా నేను తిరిగి అతన్ని లేపుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 12వ వచనం 13వ వచనం కనబడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనాడు. నీ మాట ఎవరైనా వినలేదు అనుకో, ఇంట్లోని నీ మాట ఎవరైనా వినలేదు, సల్పంతో ఉండిపోయి టీవీతో ఉండిపోయి, యారా జీవోత్సవంలో ఉన్నా మాట్లాడతలే, జీవం లేనిలా ఉన్నవే అంటే చచ్చిపోయినలాగా ఉన్నవేట్రా అని. మనం చనిపోయిన వాళ్ళం కాదు. యేసయ్య చనిపోయి మనం బ్రతికించాడు.
ఆయనతో ఉండడానికి, ఆయనతో పరలోక రాజ్యానికి చేరడానికి, నిత్యత్వంలో ఉండడానికి, నిత్యానందంలో నిత్య జీవం పొందుకోవడానికి నీకు నాకు ఇచ్చిన దేవుడిచ్చిన మహాకృప. చివరిగా నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? యోహాను సువార్త 3:18 వద్దాం. 18 ఆయన నమ్ముకుంటే తీర్పు లేదు. ఆయన నమ్ముకున్న వారికి రక్షణ, ఆ నమ్ముకున్న వారికి నిత్య జీవం, ఆ నమ్ముకున్న వారికి పరలోక ప్రవేశం, ఆ నమ్ముకున్న వారికి దేవునితో కుడి పార్శ్వమున కూర్చుంటే కృప. ఆయన నమ్ముకుంటే తీర్పు లేదు. చూడండి, ఆయన విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామముందు విశ్వసింపలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. తీర్పు కావాలా? తీర్పు లేకుండా పరలోకంకి వెళ్ళాలా? తీర్పు లేక పరలోకం వెళ్ళడమే మేలు. అదైతే యేసుని నమ్ముకుంటే అది మనం కలిగి ఉంటాం. దేవుని బిడ్డలమైన మనం ఈ రాత్రికాల సమయంలో మనం చూస్తున్నప్పుడు నా మాటలను ముగించడానికి ముందుగా కొన్ని హెచ్చరికలు మీకు చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 16-17 వచనాలు చదువుతారు ఎవరైనా గట్టిగా? సువార్తను గురించి సిగ్గుపడవాడను కాను. నిజంగా అమ్మా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. శ్యాంబాబు గారి పరిచయం ఏంటో మీరు చూపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది బయట వరకు కూడా, ఎంత వర్షం బయటకు వస్తున్నా మీరు ఉన్నారే, దేవుని మాటలు వింటున్నారే శ్రద్ధగా, గట్టిగా మీకు మీరే చప్పట్లు కొట్టుకున్నా సార్. కొట్టండి, చప్పట్లు కొట్టండి. మీరు అభినందనీయులు. సువార్త గురించి సిగ్గుపడువాడును కాను, ఎలా అయినగా నమ్ము ప్రతివానికి. ఎవరికి? నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. నమ్మితే రక్షణ ఇవ్వడానికి నీ విశ్వాసము బలమైనదిగా ఉంది. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనములు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత విశేషముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. కాబట్టి రాబోయే దినాల్లో మన పరిస్థితులు అలాగ ఉంటాయో తెలియదు, ఉగ్రరూపంలో ఉంటాయో తెలియదు, లేకపోతే భయంకరంగా ఉంటాయో తెలియదు, లేకపోతే నోవహు కాలంలో వరదలు వస్తాయో తెలియదు, లేకపోతే లోతు కాలంలో అగ్ని గంధకముగా వచ్చినట్టుగా ఉంటుందో తెలియదు. అయితే మనం సిద్ధపడదాం, ఉగ్రత నుండి కాపాడబడదాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే రాబో ఉగ్రత నుండి నువ్వు ఎలా తప్పించబడతావని చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడిన మాట, ఎలా అయినగా పాపం వలన వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు గనుక రక్షించబడిన మనము నిత్యత్వంలోనికి, నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలన్నదే దేవుని యొక్క మహా ఉద్దేశమై ఉన్నది. కాబట్టి అది దేవుని వరముగా మనం భావించి మనం ముందుకు సాగవలసి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేనివాడు దేవునిని చూడలేడు. దేవుని చూడాలంటే, దేవుని రాజ్యానికి చేరాలంటే, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు విశ్వసించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడింది అనగా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. నమ్ముతున్నారా? ఈ రాత్రి మన దేవుని దగ్గరికి వచ్చి నమ్ముతున్నారా? దేవుడు మీకు మేలు చేస్తాడు నమ్ముతున్నారా? దేవుని రక్షణ ఇచ్చాడు నమ్ముతున్నారా? దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టారు కనుక ఈ ఫలం మీరు పోగొట్టుకోరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. కాబట్టి మీరు ప్రభు దగ్గర ఈ క్షణాన్ని కాపాడుతున్నారు, నిలబడ్డారు కనుక దేవుడికి మీ శ్రేష్టమైన సమయాన్ని ఇస్తున్నాడు. మరి ప్రభునందు ప్రియమైన వారలారా, యోహాను సువార్తలకు వస్తున్నాం. 1వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, ఈ నిత్య సువార్త జీవితంలో మనం ప్రవేశించడం కొరకు నిత్య జీవం అనుగ్రహించే దేవదేవుని నమ్ముదాం అని ఏమంటున్నాడు? తను ఎందరూ అంగీకరించుదురో ఆ వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారమును అనుగ్రహిస్తున్నాడు. ఇట్స్ వరం, దేవుని గిఫ్ట్. నువ్వు దేవుని పిల్ల అవ్వడానికి విశ్వాసమే. డబ్బుతో కొనలేం, డబ్బుతో తెచ్చుకునేది కాదు, మార్కెట్లో దొరికేది కాదు. నీ మోకాళ్ళ ప్రార్థనతో దేవుని వెతికితే ఆయన పిల్లలయ్యే అధికారము నీకు ఇస్తున్నాడు. ఆ అధికారంతో దేవుని రాజ్యానికి చేరతాం. అటువంటి కృప దేవునికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు అక్కడ కనబడుతున్న మాట, అందుకు యేసు వానితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని
అతడు దేవుని రాజ్యము చూడలేని మీతో నిశ్చయం చెప్తున్నాను. దేవుని రాజ్యము శాశ్వతమైనది, దేవుని రాజ్యము పవిత్రమైనది, దేవుని రాజ్యము ఎల్లప్పుడూ ఉండేది. అది పోగొట్టుకోకుండా ఈ రాత్రి సువార్త సభను మన ప్రియులు మనకు అందించారు. చివరగా ఒక్క మాట, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. అక్కడ రాయబడి కుమారుని ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకో, కుమారుని ముద్దు పెట్టుకో. కుమారుని ముద్దు పెట్టుకో అంటే నువ్వు ఆయన అంగీకరిస్తున్నట్టు, నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్టు, ఆయన వెతికి ఆయన దగ్గరికి వచ్చినట్టు. ఈ విశ్వాసమైన క్రియలో దేవునితో ఉండగలుగుతున్నామా? దేవుడు లేకుండా జీవిస్తున్నామా? దేవుడితో జీవిస్తున్నామా? మీరున్న తలలో ఒకసారి లేచి నిలబడండి. ఒక తీర్మానం చేసుకుందాం. నిత్య జీవం కావాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ మానవ, నీ పాపాన్ని మానవ, ఎంతకాలము యేసయ్య లేకుండా తిరుగుతావు, ఎంతకాలము దేవుడు లేకుండా తిరుగుతావు, ఎంతకాలము ఈ లోకంలో తిరుగుతావు. దేవుడిని విడిచిపెట్టి ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలం